శుక్రవారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా మ్యాచ్లో పాట్నా పైలట్స్ అద్భుతమైన ఆల్రౌండర్ ప్రదర్శనతో 3 సార్లు ఛాంపియన్ అయిన హర్యానా స్టీలర్స్పై 46-33 తేడాతో సునాయాసంగా విజయాన్ని సాధించింది. పైరేట్స్ తరపున మంజిత్ 13 పాయింట్లు మరియు క్రిస్సన్ 5 టాకిల్ పాయింట్స్ చేయడం అద్భుతమైన ప్రదర్శన చేశారు. ప్రారంభమైన 5 మ్యాచ్ల్లో కేవలం 5 పాయింట్లు మాత్రమే నమోదు కావడంతో గేమ్ క్రేజీగా ప్రారంభమైంది. స్టీలర్స్ 4-1 ఆధిక్యంలో ఉండి పైరేట్స్ను కేవలం ఒక వ్యక్తికి తగ్గినప్పుడు 8-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే ఇది స్టీలర్స్ కోసం కాదు, సచిన్ ఆల్అవుట్ను నిరోధించడానికి 2 డిఫెండర్లను ట్యాగ్ చేయడం ద్వారా పైరేట్స్ రక్షించడానికి వచ్చాడు. అతను సూపర్ ట్యాకిల్ను అందించడానికి వినయ్పై అద్భుతమైన సోలో ట్యాకిల్తో దాన్ని అనుసరించాడు. 10వ నిమిషంలో పైరేట్స్ 7-8తో వెనకబడి ఉండగా 3 నిమిషాల తర్వాత కెప్టెన్ నీరజ్ కుమార్ సూపర్ ట్యాకిల్ను చేయడంతో స్థాయికి చేరుకున్నారు. సుధాకర్ 15వ నిమిషంలో జయదీప్ దయా మరియు ఆశీస్లను ట్విస్ట్ చేసి టర్న్ చేసి పైరేట్స్ 15-10తో ఆధిక్యంలోకి వచ్చిన వెంటనే ఆల్అవుట్ అయ్యాడు. శివం పటారే స్టీలర్స్లకు కొంత విరామం ఇచ్చాడు. అయితే 18-15తో 3 పాయింట్ల ఆధిక్యంతో 3 పర్యాయాల ఛాంపియన్గా నిలిచారు. 10 నిమిషాల్లోనే ఆ టాకిల్ పాయింట్లు లభించడంతో పైరేట్స్ డిఫెన్స్ సెకండ్ హాఫ్లో మంచిగా ఆడింది. ఇది సెకండ్ ఆల్అవుట్కు మార్గం సులభం చేసింది. పైరేట్స్ లీడ్ రైడర్ అయినటువంటి సచిన్ కూడా డిఫెన్స్కు దోహదపడ్డాడు. 29వ నిమిషంలో శివంపై అంకిత్ చేసిన డ్యాష్ను పైరేట్స్ రెండో ఆల్అవుట్ చేసి 30-21 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంజిత్ మోహిత్ నందాల్ మరియు మోహిత్ ఇద్దరిని వదిలించుకొని తన మాజీ జట్టుపై సూపర్ 10 సాధించాడు. ఆపై క్రిస్సన్ తన హైపైని పూర్తి చేసుకున్నాడు. ఆశీస్ని డ్రాప్ చేశాడు. అది పైరేట్స్కి 3వ ఆల్అవుట్ కావడం విశేషం. 36వ నిమిషంలో 41-25 పాయింట్లతో 16 పాయింట్ల ఆధిక్యంలో సాధించింది. జంగ్ వీ చెన్కు చీలమండ పట్టుకున్నప్పుడు స్టీలర్స్ రాహుల్ చేత్పాల్ హై 5 సాధించాడు మరియు వినయ్ కూడా సూపర్ 10 మార్కును దాటుకున్నాడు. అయితే పైరేట్స్ 13 పాయింట్లతో విజయాన్ని సాధించడం చాలా ఆలస్యమైంది. ఈరోజు మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్సర్లు పాట్నా టీం నుంచి ఉత్తమ రైడర్ మంజిత్ 13 రైడ్ పాయింట్లు, బెస్ట్ డిఫెండర్ క్రిస్సన్ 5 టాకిల్ పాయింట్స్, హర్యానా స్టీలర్స్ నుంచి ఉత్తమ రైడర్ వినయ్ 12 పాయింట్లు, రాహుల్ చేత్పాల్ 5 టాకిల్ పాయింట్లు. వీళ్ళే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ పాట్నా టీం నుంచి సచిన్ 8 పాయింట్స్ చేశాడు. అందులో 5 టచ్ పాయింట్స్ ఉండగా 3 టాకిల్ పాయింట్స్ ఉన్నారు. నీరజ్ కుమార్ 3 టాకిల్ పాయింట్ చేశాడు. మనీష్ 1 టాకిల్ పాయింట్ చేశాడు. మంజిత్ 13 పాయింట్స్ సాధించాడు. అందులో టచ్ పాయింట్స్ 10 ప్లస్ బోనస్ పాయింట్లు 3. సో ఈ మ్యాచ్లో మంజిత్ సూపర్ 10 సాధించడం విశేషం. సుధాకర్ 5 టచ్ పాయింట్లు సాధించాడు. క్రిస్సన్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. ఈ సీజన్లో ఇది సెకండ్ I5 కావడం మరింత విశేషం. అంకిత్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. జింగ్ వీ చిన్ 1 టచ్ పాయింట్ సాధించాడు. హర్యానా టీం నుంచి టాప్ రైడర్ అయినటువంటి వినయ్ 12 పాయింట్లు సాధించాడు. అందులో 11 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉండడం విశేషం. ప్రపంచన్ 2 పాయింట్స్ సాధించాడు. 1 టచ్ పాయింట్ 1 బోనస్ పాయింట్. ఆశీస్ 2 పాయింట్లు సాధించాడు. 1 టచ్ పాయింట్ 1 టాకిల్ పాయింట్ ఉండడం విశేషం. రాహుల్ 6 పాయింట్లు సాధించాడు. అందులో 1 బోనస్ పాయింట్ 5 టాకిల్ పాయింట్స్. సో ఇతను కూడా ఒక I5 సాధించాడు ఈ మ్యాచ్లో. మోహిత్ 2 టాకిల్ పాయింట్స్. శివం 7 పాయింట్లు సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు 3 బోనస్ పాయింట్లు ఉన్నాయి. తేజ్ పాటిల్ 1 టచ్ పాయింట్ సాధించడం విశేషం. ఈ సీజన్లో ఇప్పటి వరకు నిజంగా అద్భుతమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. పాట్నాకు హర్యానా టాప్ గ్రేడ్లో దూసుకుపోతుంటే దానికి బ్రేక్లు వేశారు పాట్నా పైలట్స్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ అయిపోయేదలికి ఏ టీము ఎన్ని పాయింట్లతో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాప్ ప్లేస్లో పూణేరి పల్టాన్ ఉంది. సెకండ్ ప్లేస్ జైపూర్ పింక్ పాంథర్స్, థర్డ్ గుజరాత్ గెయిన్స్, ఫోర్త్ హర్యానా స్టీలర్స్, ఫిఫ్త్ ప్లేస్లోకి వచ్చేది పాట్నా పైలట్స్. ఈ మ్యాచ్ ద్వారా 8 మ్యాచ్లకు గాను 4 గెలిచిన 4 ఓడిపోయి 22 పాయింట్లతో 5th ప్లేస్లోకి దూసుకువెళ్చేది. 6th ప్లేస్ బెంగాల్ వారియర్స్, 7th యూ ముంబై, 8th యూపీఏదా, 9th దబాంగ్ ఢిల్లీ, 10th బెంగళూరు బుల్స్, 11th తమిళ్ తలైవర్స్, లాస్ట్ తెలుగు టైటన్స్ ఉన్నది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.